ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజల కోసం భరిస్తామని ఎమ్మెల్యే వసంత ప్రసాద్ తెలిపారు. ఇక రేపు అసెంబ్లీకి వెళ్లిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురైన చేదు అనుభవం తనకు ఎదురైనా ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. ఇక విలువలతో కూడిన రాజకీయాలకు చెక్ పెట్టి తమిళనాడు తరహా రాజకీయాలను తీసుకువస్తారని అంటున్న ఎమ్మెల్యే వసంత ప్రసాద్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే పార్టీని నమ్మి ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా వైసీపీ ఒక్కొక్కరుగా దూరం చేస్తూ వస్తుంది. ఇదే క్రమంలో తాజాగా అటు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను పక్కన పెట్టి వేరే వ్యక్తిగా తిరుపతిరావు అనే వ్యక్తికి అక్కడ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడంతో ఇప్పుడు దీనిపైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా పార్టీ మీద వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కార్యకర్తలు అలాగే అభిమానులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు ఈ సందర్భంగా ఆయన మాటలోనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, మీ మాటల్లో తెలుస్తుంది చాలా బాధగా ఉన్నారు, ఎందుకని అట్లా? నన్ను పార్టీలో ఆహ్వానించి 2018లో పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి పార్టీ అంతా ఒక కుటుంబంగా భావించి నేను పనిచేశాను. నాకు వర్గాలు లేవు, గ్రూపులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి వర్గమే నా వర్గం, ఆయన వర్గంగానే నేను పనిచేస్తాను తప్పితే ఇక్కడ నాకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకుని నేను పనిచేయడం జరిగింది. గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు పక్క నియోజకవర్గానికి వెళ్లి మళ్ళా ఇప్పుడు ఈ నియోజకవర్గం మీద కన్నేసి నన్ను ఇబ్బందులు పెట్టి ఏదో రకంగా నన్ను తప్పించి వారు రావాలనేది వారి కోరిక. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నీకు నాకు సంబంధించిన అంశం కాబట్టి మనం ముగ్గురం కలిసి ఆయన దగ్గరే కూర్చొని మాట్లాడుకుందాం. మీరే అంత పోటీ చేయాలనుకుంటే కనుక అది నిర్ణయం తీసుకునేప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పి చేద్దాం తప్పితే పార్టీని బలహీనపరచొద్దు, మనం కొట్లాడుకోవద్దని స్పష్టంగా జోగి రమేష్ గారికి తెలియజెప్పడం జరిగింది. అవి పలు దఫాలుగా పార్టీ అధిష్టానం అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లటం అయినా వారేమి స్పందించకుండా అదే విషయాన్ని కొనసాగిస్తా ఉంటే ఇక నేను ఈ పార్టీలో పోటీ చేయటం అనవసరం అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను నాకు టికెట్ ఇస్తామని చెప్పి అధిష్టానం పిలిచి మొన్న చెప్పిన తర్వాత కూడా నేను పోటీ చేయనని చెప్పి పార్టీకి తెలియజేయడం జరిగింది. తదుపరి వారు సమన్వయకర్తను కొత్తగా నియమించుకొని రెడీ అవుతా ఉన్నారు. అభివృద్ధి కావాలి, అలాగే ప్రజలను కూడా ఆదుకోవాలని చెప్పేసి అంటే అభివృద్ధి కానీ ఈ ప్రజా సంక్షేమకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను 100% పూర్తి చేశాను అంటున్నారు. అటువంటిది మీ నియోజకవర్గంలో ఎక్కడ కనపడలేదు, మిమ్మల్ని అక్కడ ఉండేటువంటి ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎట్లా చూడాలి? ఎవరో గుండెల మీద చేసుకొని అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పగలిగే స్థితి ఈ రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడికి లేదు. అదైతే 100% నిజం. మన ప్రాయోజిత కార్యక్రమం లాంటి సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లో వాటిని ప్రోత్సహించి ఉన్న కొద్దిపాటి నిధులు కూడా వాటి కోసం వెచ్చింపజేసి వాటికి కూడా బిల్లులు రాక తల్లబాదుకున్న పరిస్థితి. అలాగే రోడ్లు, డ్రైన్లు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో గ్రామాలలో నిర్మించిన వాటికి ఈ రోజు కూడా బిల్లులు అయ్యి డబ్బులు రాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వనందువల్ల ఆ నిధులు విడుదల కూడా జరగలేదు. దాదాపుగా 33 కోట్లకు గాను 9 కోట్ల రూపాయలు పనిచేసిన కాంట్రాక్టర్ 9 పైసలు కూడా కాంట్రాక్టర్కి నిధులు విడుదల కానందువల్ల అతను అర్ధాంతరంగా ఆపేయటం, ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా. అసలు ఆ రోడ్లోకి వెళ్తే 7వ నెల గర్భిణీ స్త్రీనైనా 8వ నెల గర్భిణీలో ఉన్న స్త్రీని తీసుకెళ్లినా దురదృష్టవశాత్తు రోడ్లోనే ప్రసవం అయ్యేంత దురదృష్టకరమైన పరిస్థితి ఆ రోడ్డుకి ఏర్పడింది. అట్లాగే కందులపాడు నుంచి నాగులూరు వరకు ఆ ప్రధానమైనటువంటి ఊళ్లను కలుపుకుంటా 45 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ చేసుకొచ్చాం. దాని విషయంలో కూడా ఇక్కడ ఆ కాంట్రాక్టర్కి స్థానికంగా పనులు టెండర్ వేసే వరకు వేశారు. కానీ ఇప్పుడు పనిచేయబోయేటప్పటికి నేను వివిధ ప్రాంతాల్లో రాష్ట్రంలో పనిచేసిన వాటికి ఏటికి నాకు నిధులు రానందువల్ల నేను ఆ డబ్బులు వస్తే తప్పితే ఈ పని చేయడానికి కూర్చోవటం, ఈ కాంట్రాక్టర్ల విషయం కూడా రోడ్లు ఇబ్బందికరమైన విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లటం, ముఖ్యమంత్రి గారు ఆ కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడి కొంత నిధులు వాళ్ళకి సర్దుబాటు చేయండి అని కూడా చెప్పారు. నేను ఆ కాంట్రాక్టర్లు తీసుకొని సీఎంఓకి వెళ్ళాను. కానీ అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ఒత్తిడి, అక్కడున్న హడావిడిలో వాళ్ళు పూర్తిగా పై వాళ్ళని ఎవరిని కలవటం కూడా సాధ్యపడలేదు. దానివల్ల వాళ్ళకి నిధులు విడుదలయ్యే పరిస్థితి రాలేదు, విడుదల కాను కాలేదు. మీరు చంద్రబాబు నాయుడిని అటు లోకేష్ని తిట్టమంటే సామాజిక వర్గ పరంగా మీరు తిట్టలేదని అందుకే మిమ్మల్ని పక్కన పెట్టారనేటువంటి వార్త నడుస్తుంది. అంటే గతంలో ఒకసారి ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గానికి మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా ఇచ్చిన విజ్ఞాపన పత్రాలు ఏవి కూడా ₹1 కూడా అభివృద్ధి నిధులు కేటాయించలేదు. జరుగుతున్న అభివృద్ధిలో కూడా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ చెప్పిన తర్వాత వారు గతంలో కూడా నేను చెప్పాను, నువ్వు వారెవరిని మాట్లాడలేదు, నేను నిన్ను ఓన్ చేసుకోవాలంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావా, లోకేష్ని తిట్టావా, నువ్వు అందుకని నేను ఓన్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ డిఎంకే, అన్నా డిఎంకే లాగా తమిళనాడు తరహా రాజకీయాలు ఉండబోతా ఉన్నాయి. నువ్వు నా వాడివి కావాలి అనిపించుకోవాలంటే నువ్వు వాళ్ళని తిడితేనే. అట్లాగే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా తిట్టని వాళ్ళకి నేను టికెట్లు ఇవ్వను అని విస్పష్టంగా
చెప్పిన మాట అయితే 100% నిజం. విమర్శ అయితే చేయగలుగుతా గానీ అభ్యంతరకరమైన భాషని, అభ్యంతరకరమైనటువంటి వ్యవహార శైలిని నేనైతే అనుకరించడం. తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజింపబడిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణను చూసుకుంటే ఒకప్పుడు మన రాష్ట్రంలో చాలా గొప్ప రాజకీయ ఉద్దండులు ఉండేవాళ్ళు. చాలా మంది వాళ్ళు మాటలతోనే పదనిసలు చేసేవారు. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత ఒక చర్చ, ఒక హుందాతనంతో కూడిన వ్యవహారిక భాష, ఆ తెలంగాణ యాసలో అక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేదా హరీష్ రావు గారు కావచ్చు, ఇట్లా అందరూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఒక అర్థవంతమైన చర్చను ఆహ్వానించడం, ప్రతిపక్షాన్ని విమర్శించేదానికి అవకాశం కల్పించడం, దానికి అధికార పక్షం సమాధానం చెప్పడం, చక్కటి పందాలో తెలంగాణ సభ జరుగుతూ ఉంది. కానీ మన ఆంధ్రాలో ఒక వ్యక్తి ఒక విషయం మాట్లాడటానికి లెగవగానే అధికార పక్షం నుంచి వెంటనే లెగవటం, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో నోరెత్తి ఒక ముక్క కూడా మాట్లాడలేకపోవటం, ఇట్లా ఈ రకమైనటువంటి దురదృష్టకరమైన పోకడలు అటు సభలో కావచ్చు, ఇటు వెలుపల కావచ్చు రావటం అనేది మన రాష్ట్ర భవిష్యత్తు తరాలకి ఇది మంచి సూచన అయితే మనకు కాదు. అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, మీరు హాజరవుతారా రేపు? మైలవరం నియోజకవర్గ ప్రజలు నన్ను శాసనసభకి ఎంపీ చేసి పంపించారు. చూస్తా ఏం జరుగుతుందో, రేపు పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. కెమెరా పర్సన్ సురేంద్రతో 7